ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము, నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. యోహాను సువార్త 14 అవునండి, ప్రభు చిత్తానుసారంగా మనం అడిగే ప్రతి మనవిని ఖచ్చితంగా ఆయన ఆలకిస్తాడు. అందుకే పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది, దేనిని గూర్చి చింతపడుకుడు గాని ప్రతి విషయంలో ప్రార్థనా విజ్ఞాపనముల చేత మీ విన్నపములను దేవునికి తెలియజేయండి అని రాయబడింది. అప్పుడు సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానం మీ హృదయములకు తలంపులకు కావలి ఉండదు అని. మనము అనేక సార్లు సమస్యల నిమిత్తమై, ఇబ్బందుల నిమిత్తమై చింతపడే వారంగా ఉంటాం, కానీ ప్రార్థించే వారంగా ఉంటాం. చింతపడక నీ చింత ప్రభు మీద వేసి ప్రభు సన్నిధిలో ప్రార్థించినట్లయితే ఖచ్చితంగా ఆయన నీ పక్షాన కార్యం చేస్తాడు. నీ మనవి ఆలకించి నీకు జవాబిచ్చి నువ్వు ఉన్నటువంటి పరిస్థితిలో నుంచి, ఆ సమస్య నుంచి, ఆ ఇబ్బంది నుంచి నిన్ను విడిపిస్తాడు. కనుక ప్రార్థించి దైవ దీవెనలు పొందుదుము గాక. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.